మా వంతు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా రైతన్నల కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే ఏనుమాముల మార్కెట్ దగ్గర మేము జెండా ఎగరేసుకొని వచ్చినాం. నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, ఉమ్మడి వరంగల్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మార్కెట్కి రమ్మనండి. ఒకసారి రైతన్నలు కొట్టి తరిమేసేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కూడా అన్ని కళ్ళలలో వడ్లు భయంకరమైన పరిస్థితి. లారీలకు కూడా రైతులే పెట్టుకోవాలి. రైస్ మిల్లర్ల దగ్గర దించుతామంటే ఒక పక్క మిల్లర్ల దోపిడీ, రాష్ట్రం అంతా మిల్లర్లు దోసుకుంటున్నారంటే వరంగల్ జిల్లాలో మిల్లర్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దోసుకుంటుందట. దాంతోనే ఆ మిల్లర్లు దించుకున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్క రంగంలో చూసినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అనేకం చెప్పిన ఉమ్మడి వరంగల్లో, ముఖ్యంగా వరంగల్ పట్టణంలో ఫిన్టెక్ టవర్ కడతామని చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఇంతవరకు లేదు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కడతామని చెప్పి ప్రారంభం చేసి 9 ఏళ్ళైంది, అది కూడా ఇంతవరకు లేదు. అన్నిటికన్నా కామెడీ ఏంటంటే ఎంజిఎం హాస్పిటల్, పేదవాళ్ళ హాస్పిటల్, దాదాపు 4500 ఓపీ ఉండేటటువంటి హాస్పిటల్, దానికి ఈ ప్రభుత్వం ఒక జోక్ అని చెప్పడానికి 3 సూపరింటెండెంట్లను నియమించారు. అవి ఏ ఆర్డర్లో ఏమేమి డిపార్ట్మెంట్లు ఇచ్చినాయో 3ని నియమించి వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అసలు సూపరింటెండెంట్ లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే విద్యను గాలికి వదిలేసి, వైద్యాన్ని గాలికి వదిలేసి, మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను హిట్లర్నని, ఆయన అన్నట్టే చేస్తున్నాడు. 27,000 పాఠశాలలు తగ్గించి 4,000 చేస్తా అన్నాడు. ఇవాళ ఏమైంది, వరంగల్ పట్టణంలోనే దాదాపు 23 పాఠశాలలు మూసేసినటువంటి పరిస్థితి. ఓకే, మూసేసిండ్రు, ప్రత్యామ్నాయం ఏంది? ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిండ్రా అంటే దాని వైపు ఆలోచన కూడా లేదు. ఇంకొక పక్క భారతీయ జనతా పార్టీ మామ్నూరు ఎయిర్పోర్ట్ అయిపోయింది ఇగో అన్నారు, కానీ ఇంతవరకు కూడా రైతుల దగ్గర పోలేదు, భూసేకరణ జరగలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చేసింది, అయిపోయింది, రేపు తెల్లారు ఉద్యోగాలు వస్తాయన్నట్టు మాట్లాడింది. తీసుకొచ్చి కొంత మెటీరియల్ డంప్ చేసిరు, బిల్లులు ఎత్తి ఏం జరగనటువంటి పరిస్థితి. సరే, ఆ కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఫినిష్ అయినా కూడా 90% స్థానికులకే అందులో ఉద్యోగాలు ఇవ్వాలి. సేమ్ ఇటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్లో కట్టినప్పుడు అక్కడ బాజాప్తా జీవో తీసి స్థానికులకు 90% ఇచ్చిండ్రు. ఖచ్చితంగా అది స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మనకు వర్షాకాలం వస్తుంది, భద్రకాళి చెరువులో రిపేర్స్ ఇంకా పూర్తి కాలేదు. మేము జనం బాటకు వచ్చినప్పుడు చెప్పినాం, భద్రకాళి చెరువులో అన్యాయంగా ప్రభుత్వమే కబ్జాలు పెట్టి నీళ్లు బయటకోకుండా వేస్తుందని, ఇంతవరకు కూడా అది పూర్తి కాలేదు. అదేవిధంగా పక్కనే ఉన్న బోంది వాగుకు సంబంధించి కూడా మరి లోతట్టి ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వానాకాలం వచ్చింది, కలెక్టరే యాక్టింగ్ కమిషనర్ కాబట్టి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు తక్షణమే ముంపుకు గురి కాకుండా ఆయా ప్రాంతాల్లో కేర్ తీసుకోవాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. ఇక కాకతీయ యూనివర్సిటీ సంగతి చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ మీదనేమో ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు ఇస్తామన్నారు. సరే, ఇయ్యలే, అక్కడ కూడా ఎగ్గొట్టింది, అది వేరే విషయం. కానీ కాకతీయ యూనివర్సిటీలో ఇప్పటి వరకు కూడా హాస్టల్ ఫెసిలిటీ లేకుండా ఆడపిల్లలు మగపిల్లలు బయట ఉండి చదువుకోవాల్సి వస్తుంది. కనీసం హాస్టల్ కోసం అన్న డబ్బు శాంక్షన్ చేస్తే బాగుంటుంది. ఇంతవరకు రిక్రూట్మెంట్ జరగడం లేదు, కొత్త లెక్చరర్లు లేరు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కాకతీయ యూనివర్సిటీ ప్రతిష్టను మసకబార్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక అంతేకాకుండా మరి టెక్స్టైల్ పార్క్ అని కట్టడం జరిగింది. ఆ టెక్స్టైల్ పార్క్